నిన్న టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్లపైన ఒక సమీక్ష చేశారు కేసీఆర్. నిన్న 4 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. కరీంనగర్కు సంబంధించి బోయినపల్లి వినోద్ కుమారు, అదేవిధంగా మాలోత్ కవిత మహబూబాదు, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్కు ఇచ్చారు. అక్కడ కేటీఆర్ బాల్క సుమన్కి ఇప్పించాలనేది చివరి వరకు ప్రయత్నం చేసినా కూడా కొప్పుల ఈశ్వర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తున్నది. దీంతో నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత కూడా పోటీ చేయడానికి చివరి క్షణం వరకు ససేమిరా అన్నా కూడా కేసీఆర్ వాళ్ళిద్దరిని ఒప్పించినట్టుగా కూడా తెలుస్తున్నది. నామా నాగేశ్వరరావు పార్టీ మారతారనేటువంటి వార్తలు కూడా చివరి వరకు వచ్చాయి, కానీ నామా నాగేశ్వరరావును ఒప్పించారు. అయితే నిన్న కేసీఆర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రజలకు జ్ఞానోదయం అయింది, మన విలువ ఏంటో తెలిసి వచ్చింది, ఒడిదుడుకులు తప్పవు, ధైర్యంగా ముందుకు సాగాలి, ఎన్టీఆర్ఏ ఓడిపోయారు, మనమెంత, పార్టీని వదిలి వెళ్ళిపోయే వారితో నష్టమేం లేదు, ఫిల్టర్ అయితే మనకే మంచిది, పార్టీ లీడర్లు అభ్యర్థులతో పార్టీ అధినేత కేసీఆర్. ప్రజలకు జ్ఞానోదయం అయింది. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ నల్గొండ సభ నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా ప్రజలు ఓడించినందుకు మేము సమీక్ష చేస్తాము, ప్రజలకు అనుకూలంగా ఉంటామనేటువంటి మాట చెప్పలేదు. నల్గొండ సభలో కూడా పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి దున్నపోతుకు ఓట్లేసిరు అనేటువంటి విషయం, అంటే ప్రజలనే ప్రతిసారి తప్పుపడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజల తప్పే, అంటే కేసీఆర్ను ఎంచుకోకపోవడం అనేటువంటిది ప్రజల తప్పు, కానీ నేను తప్పులు చేసిన కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారనేటువంటి మాట అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఇటు మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు, కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ముఖం చూపిస్తే 30 సీట్లు గెలవరనేటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. మరి ఇదే కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ మొహంతో మీరు ప్రజల్లోకి వెళితే మీకు 39 సీట్లే ఇచ్చారు కదా, అంటే కేసీఆర్ మొహం తెలంగాణలో చెల్లలేదు అనేటువంటిది మీరు ఒప్పుకోవట్లేదు. ప్రజలు పాలిచ్చే బర్రెనిచ్చిపెట్టి దున్నపోతుకు ఓట్లేశారనేటువంటి విషయం మాట్లాడుతున్నారు, అక్కడ కూడా మీరు అదే విషయం చెప్తున్నారు. అంటే ఇప్పటికి కూడా కేసీఆర్ను టీఆర్ఎస్ను ఓడించడం అనేటువంటిది ప్రజల తప్పు, కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎక్కడా తప్పులు చేయలేదు. ప్రజలకే జ్ఞానోదయం అవుతుంది, ప్రజలకే బుద్ధి వస్తుంది, ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడి మరొక్కసారి ఇంకా కూడా ప్రజల దృష్టిలో పలచనయ్యేటువంటి అవకాశమే ఉంది తప్ప ప్రజల దృష్టిలో ఎక్కడ కూడా గొప్పగా ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడడం లేదు. ఇది కేసీఆర్కు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ సమీక్షకు సంబంధించినటువంటి అంశంలో. కనీసం ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ప్రగతి భవన్ ఖాళీ చేసేటప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీటో ఒక మాట మాట్లాడి 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు అనేటువంటి విషయం కూడా చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్కు శుభాకాంక్షలను కూడా చెప్పలేదు. అది కేసీఆర్కు సంబంధించినటువంటి అంశం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి విశేషాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్